మరికొద్దిసేపట్లో ఈడీ ముందు హాజరవుతున్నారు కేటీఆర్. మరిక ఈడీ ఏమేం ప్రశ్నలు అడగబోతోంది, విచారణ తర్వాత ఏం చేయబోతోంది, కేటీఆర్ ఈడీ విచారణపై లేటెస్ట్ బ్రేకింగ్స్ ఇప్పుడు మనం చూద్దాం. గండిపేట ఫామ్ హౌస్ నుంచి ఈడీ ఆఫీస్కు బయలుదేరారు కేటీఆర్. న్యాయవాది లేకుండానే ఈడీ విచారణకు హాజరవుతున్నారు. షెడ్యూల్ ప్రకారం 10:30కి స్టార్ట్ అవుతుంది విచారణ. ఆ టైంలోనే విచారణ స్టార్ట్ అయ్యేటట్టుగానే కనిపిస్తోంది. ఫార్ములా ఈ రేస్ కేసులో కేటీఆర్ని ప్రశ్నించబోతున్నారు ఈడీ ఆఫీసర్స్. మెయిన్గా విదేశీ లావాదేవీలు, మనీ లాండరింగ్ అంశాల్లో ఈడీ విచారణ ఉంటుంది. ఇప్పటికే A2 అరవింద్ కుమార్, A3 BL రెడ్డిల్ని విచారించింది ఈడీ. వారిద్దరు ఇచ్చిన స్టేట్మెంట్స్ ఆధారంగా కేటీఆర్ని ఇంటరాగేషన్ చేయబోతోంది. ఈడీ ఆఫీస్ దగ్గర భారీగా పోలీసులు మోహరించారు. బందోబస్తులో వందలాది మంది పోలీసులు ఉన్నారు. ఫార్ములా ఈ రేసులో అవినీతి అక్రమాలపై ACB ఫోకస్ పెడితే ఇక ఈడీ మాత్రం విదేశీ లావాదేవీలపై ఆరా తీస్తోంది. ఫెమా రూల్స్ ఉల్లంఘన, మనీ లాండరింగ్ కోణంలోనే ఈడీ ఇంటరాగేషన్ కొనసాగబోతోంది. ఈ కేసులో ఇప్పటికే A2 అరవింద్ కుమార్, A3 BL రెడ్డిల్ని విచారించింది ఈడీ. ఇక వాళ్ళిద్దరిచ్చిన స్టేట్మెంట్స్ ఆధారంగా ఇప్పుడు కేటీఆర్ని ప్రశ్నించనుంది. ప్రధానంగా విదేశీ సంస్థకు 55 కోట్ల రూపాయలని ఎందుకు మళ్లించారు, అసలు విదేశీ మారక ద్రవ్యం రూపంలో ఎందుకు చెల్లించాల్సి వచ్చింది, నిధుల బదిలీకి RBI అనుమతి ఎందుకు తీసుకోలేదు, ఫెమా రూల్స్ ఎందుకు పాటించలేదు, సొంతంగా నిర్ణయాలు ఎందుకు తీసుకున్నారు, అంటే MOUకి ముందే చెల్లింపులు ఎందుకు చేశారు, క్యాబినెట్ ఆర్థిక శాఖ అనుమతి కూడా ఎందుకు తీసుకోలేదు, అదేవిధంగా రూల్స్కి విరుద్ధంగా FEOతో ఒప్పందం ఎందుకు చేసుకున్నారు, ఇట్లాంటి ప్రశ్నల్ని ఈడీ సంధించే అవకాశం కనిపిస్తోంది. ఇక మా ప్రిన్సిపల్ కరెస్పాండెంట్ ప్రణీత ఈడీ ఆఫీస్ దగ్గర ఉన్నారు మరింత సమాచారం అందించడానికి లైవ్లో. ప్రణీత, కేటీఆర్ వచ్చారా ఈడీ ఆఫీస్కి? సో విచారణ ఎలా సాగబోతోంది? ఆల్రెడీ గండిపేట నుండి కేటీఆర్ ఆల్రెడీ ఈడీ ఆఫీస్కి స్టార్ట్ అయిపోయారు. సో ఈడీ ఆఫీస్ బయట సిచ్యువేషన్ ఒకసారి మనం చూడొచ్చు. రోడ్డుకి ఇరువైపులా కూడా కంప్లీట్గా పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. అటు పెద్ద ఎత్తున కూడా పోలీసు బలగాలు మోహరించి ఉన్నాయి. ఈ నెల 9వ తారీఖున ACB అధికారుల ఎదుట కేటీఆర్ అటెండ్ అయినప్పుడు అక్కడ ఆయన తిరిగి విచారణ కంప్లీట్ అయిపోయి బయటికి వచ్చేటువంటి క్రమంలో కాస్త ఉద్రిక్తత చోటు చేసుకుంది. అక్కడ ఉన్నటువంటి పోలీసులకి కేటీఆర్కి మధ్య వాగ్వాదం జరిగినటువంటి విషయం మనం చూసాం. అయితే అలాంటి పరిస్థితులు మళ్ళీ రిపీట్ కాకుండా ఉండేందుకు పోలీసులు భారీ స్థాయిలో మోహరించున్నటువంటి దృశ్యాలు చూస్తున్నాము. అటు ఈడీ కార్యాలయం గేట్ని సైతం కంప్లీట్గా క్లోజ్ చేసేసారు. కేవలం ఈడీ ఆఫీసర్స్ మాత్రమే లోపలికి వెళ్ళే విధంగా చర్యలు చేపట్టారు. అటు కేటీఆర్ వచ్చిన తర్వాత చాలామంది BRS నేతలు ఇక్కడికి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి వాళ్ళందరినీ కూడా రిస్ట్రిక్ట్ చేసేటువంటి పనిలో భాగంగా పెద్ద ఎత్తున కూడా రోప్ పార్టీని మోహరించి ఉన్నారు. అటు ఈడీ కార్యాలయానికి వచ్చేటువంటి రోడ్నంతా కూడా కంప్లీట్గా సెంట్రల్ జోన్ పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. సో విజువల్స్లో చూస్తున్నాము. అటు ఉన్నటువంటి పోలీసు ఉన్నతాధికారులు సైతం ఇక్కడ భద్రతా చర్యలను పర్యవేక్షిస్తున్నారు. ఎగ్జాక్ట్లీ 10:30కి కేటీఆర్ ఈడీ విచారణకి అటెండ్ అవుతారంటూ కూడా ఇన్ఫర్మేషన్ ఆల్రెడీ ఇచ్చారు. సో మరొక 10 to 15 మినిట్స్ వ్యవధిలోనే కేటీఆర్ ఈడీ ఆఫీస్కి చేరుకోబోతున్నారు. సాయంత్రం వరకు ఆయన విచారణ కొనసాగే అవకాశం ఉంది. అయితే విచారణ కంప్లీట్గా ఈ మనీ ట్రాన్సాక్షన్స్ పైనే ఈడీ అధికారులు కేటీఆర్ను ప్రశ్నించబోతున్నారు. అటు HMDA నిధుల నుండి 55 crores రూపీస్ ఎలాంటి అనుమతులు లేకుండా GBP అంటే గ్రేట్ బ్రిటన్ పౌండ్స్లో ఫారిన్ కరెన్సీ కన్వర్ట్ చేసి వాటిని ఇక్కడ నుండి చెల్లించారు. ఫర్దర్గా ట్యాక్స్లను కూడా చెల్లించలేదు. ఆ తర్వాత RBI వీటిని గుర్తించి 8 కోట్ల రూపాయల అదనపు ట్యాక్స్ని HMDAకు మళ్ళీ వేసింది. సో ఇవన్నీ కూడా తెలియకుండా ఎలా చెల్లింపులు చేపట్టినటువంటి విషయం పైన కేటీఆర్ను ఈడీ క్వశ్చన్ చేసేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఇందులో పూర్తిగా ఫెమా నిబంధన ఉల్లంఘన జరిగింది అనేటువంటిది ప్రధాన అభియోగం. ఎందుకంటే ఒక ఫారిన్ సంస్థకి ఇక్కడ నుండి ఇండియా నుండి విదేశీ కరెన్సీలో డబ్బులు చెల్లించాలంటే ఖచ్చితంగా RBI అనుమతి తప్పనిసరి, స్టేట్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి ఫైనాన్స్ డిపార్ట్మెంట్ అనుమతి తప్పనిసరి. కానీ వాటిని ఉల్లంఘించి వాటికి ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండానే ఈ చెల్లింపులు చేశారు. సో ఈడీ విచారణ అంతా కూడా కంప్లీట్ ఈ మనీ ట్రాన్సాక్షన్స్ పైనే ఉండబోతుంది. ACB విచారణకి ఈడీ విచారణకి చాలా వ్యత్యాసం ఉంటుంది. ACB మాత్రం కంప్లీట్ అగ్రిమెంట్ల నుండి మొదలుపెట్టి ఫండ్స్ ట్రాన్స్ఫర్ వరకు ప్రతి అంశాన్ని ACB విచారిస్తే ఈడీ మాత్రం కేవలం ఈ ఫెమా నిబంధన ఉల్లంఘనపైనే ఈడీ ఫోకస్ చేయబోతుంది. ఆల్రెడీ ఈడీ అధికారులు బ్యాంక్ అధికారులను సైతం ఇప్పటికే విచారించారు. హిమాయత్ నగర్లో ఉన్నటువంటి ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ నుండి HMDA అకౌంట్ ఉంది. సో అక్కడి నుండే నిధులు
ట్రాన్స్ఫర్ అయ్యాయి కాబట్టి ఆల్రెడీ బ్యాంక్ అధికారుల స్టేట్మెంట్ని సైతం ఇప్పటికే ఈడీ అధికారులు రికార్డ్ చేశారు. సో వారు ఇచ్చేటువంటి ఇన్ఫర్మేషన్ ఆధారంగా కూడా కేటీఆర్ను ఈడీ అధికారులు ప్రశ్నించబోతున్నారు. ఇప్పటికే ఏటుగా ఉన్నటువంటి ఐఏఎస్ అరవింద్ కుమార్ గతంలో ఈ ఫార్ములా ఈరేజ్ అయినటువంటి తరుణంలో ఆయన హెచ్ఎండిఏకి చీఫ్ సెక్రటరీగా ఉన్నారు. సో ఏటుగా ఆయనను పెట్టడానికి ప్రధాన కారణం ఈ అగ్రిమెంట్ను తయారు చేయడంతో పాటు స్పాన్సర్స్కి సంబంధించినటువంటి ప్రతి అంశాన్ని కూడా దగ్గరుండి చూసింది అరవింద్ కుమారే. ఈ నేపథ్యంలోనే ఆయనని ఏటుగా ఏసీబీ అధికారులు చేర్చారు. సో ఏసీబీ నమోదు చేసినటువంటి కేసును ఆధారంగా చేసుకొని ఇందులో ఫెమా నిబంధన ఉల్లంఘన జరిగింది కాబట్టి ఈడీ అధికారులు ఎంటర్ అయ్యారు. సో ఈరోజు జరిగేటువంటి విచారణ అంతా కూడా కంప్లీట్ ఈ నిధుల బదలాయింపుకు సంబంధించి జరగనుంది. ఆల్రెడీ ట్రైపార్టీ అగ్రిమెంట్ అమల్లో ఉన్నటువంటి తరుణంలోనే ఈ చెల్లింపులు చేశారు. ట్రైపార్టీ అగ్రిమెంట్ ప్రకారం కేవలం స్పాన్సర్గా ఉన్నటువంటి సంస్థ మాత్రమే నిధులు చెల్లించాల్సి ఉంటుంది. కానీ ట్రైపార్టీ అగ్రిమెంట్లో ప్రభుత్వం నిధులు చెల్లించాలని ఎక్కడా కూడా లేదు. కానీ ఆ అగ్రిమెంట్ ఉల్లంఘన కూడా ఇక్కడ జరిగింది అనేటువంటిది ప్రధాన అభియోగం. సో ఈ మనీ ట్రాన్స్ఫర్స్కి సంబంధించినటువంటి అంశం పైన ఈరోజు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు విచారించబోతున్నారు. అండ్ సెకండరీ హెచ్ఎండిఏ నుండి 10 కోట్లకు పైబడి నిధులు ట్రాన్స్ఫర్ చేయాలి అంటే ఖచ్చితంగా క్యాబినెట్ అప్రూవల్ తప్పనిసరి. ఎలాంటి క్యాబినెట్ అప్రూవల్ లేకుండానే ఈ నిధుల చెల్లింపు జరిగింది కాబట్టి ఈ మొత్తం వ్యవహారంలో చాలా ల్యాప్సెస్ని అధికారులు గుర్తించారు. అనేక రకాలుగా ఉల్లంఘనలు జరిగాయనేటువంటిది అటు ఏసీబీ ఇటు ఈడీ రెండు దర్యాప్తు సంస్థలు కూడా గుర్తించాయి. ఆ కోణంలోనే ఇప్పుడు ఈరోజు ఈడీ తమ ఎదుట విచారణకు హాజరు కావాల్సిందిగా కేటీఆర్కి నోటీస్ ఇచ్చింది. సో మరి కాసేపట్లోనే కేటీఆర్ ఈడీ కార్యాలయానికి చేరుకోబోతున్నారు. సో ఎన్ని గంటల పాటు ఆయనను ఈడీ అధికారులు విచారిస్తారో చూడాల్సి ఉంది. ఆల్రెడీ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు ఒక్కొక్కరొక్కరుగా ఈడీ కార్యాలయానికి వాళ్ళు చేరుకుంటున్నటువంటి దృశ్యాలు కూడా చూస్తున్నాము. అయితే వాళ్ళందరినీ కూడా ఈడీ ఆఫీస్ గేట్ బయటనే నిలువరించేందుకు పోలీసులు కూడా భారీ స్థాయిలో బలగాలన్నీ కూడా మోహరించున్నాయి. రైట్ ప్రణీత, అది ఈడీ ఆఫీస్ నుంచి ఇప్పటిదాకా మనం ఎప్పుడు కూడా స్టైల్ లైవ్లో చూస్తున్నాం. అక్కడ భారీగా పోలీసుల్ని మోహరించారు. మరికొద్దిసేపట్లోనే కేటీఆర్ ఈడీ ఆఫీస్కి రాబోతున్నారు. ఇక షెడ్యూల్ ప్రకారం 10:30కి ఉంది. సో అరౌండ్ అటు ఇటుగా 15 నిమిషాలు అటు ఇటుగా విచారణ స్టార్ట్ అవుతుంది. ఇప్పటికే కేటీఆర్ బయలుదేరారు కూడా. ఈడీ ఆఫీస్కి మరికొద్ది నిమిషాల్లోనే వస్తారు. సో ఈడీ విచారణ ఇవాళ ఎలా జరగబోతుందన్న ఉత్కంఠ అందరిలోనూ ఉంది. మరికొద్దిసేపట్లో కేటీఆర్ ఈడీ విచారణ స్టార్ట్ అవుతుంది.